హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతున్నారు, ఆయనకి ఉండి నుండి ఎమ్మెల్యే టికెట్ రాబోతుంది అన్న వార్తలు మనం రావడం చూస్తున్నాం సార్. మరి దీంట్లో నిజం ఉందంటారా? మరి రఘురామకృష్ణరాజు గారు పోటీలో ఉన్నట్లేనా సార్? తెలుగుదేశం పార్టీ తరఫున చేరుతున్నారనేది నిజం. ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారా, నరసాపురం నుంచి పోటీ చేస్తారనేది చూడాలి. ఓకే, చాలా జరుగుతాయి. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే లోపు మార్పులు చేర్పులు జరుగుతాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం తెలుగుదేశం పార్టీ తరఫున వస్తే 3 పార్టీలకు కూడా చాలా ఉపయోగం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఉండి సీట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ నరసాపురం నుంచి కనుక ఆయన లోక్సభ బరిలో నిలబడితే 3 పార్టీలు కూడా ఉపయోగం. ఆ విధంగానే ఆలోచిస్తాయని, చివరి నిమిషంలో అయినా సరే ఆయన నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తాడని అయితే నేను ఆశాభావంతో ఉన్నాను నేను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరడం అనేది ఖాయం. అందుట్లో ఇక ధర్మ సందేహాలు ఏమి లేవు. రేపా ఎల్లుండా ఈ 2 రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే ఆయన 100కి 99 కాదు, 100కు 100% కూడా నరసాపురం బరిలో ఉంటాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆయన ఉండటం కూడా న్యాయం, ఉండాలి. అలాంటి పోరాట యోధుడికి నరసాపురం నుంచే అవకాశం కల్పించాలి. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయించి నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారికి ఆ స్థానాన్ని తిరిగి ఆయన్ని నిలబెడతారని అయితే నేను భావిస్తున్నాను. అంటే నరసాపురం నుండి ఎంపీగానా సార్, ఎమ్మెల్యేగానా? ఎంపీగా, లోక్సభ సభ్యునిగా. అది బీజేపీ వేరే వాళ్ళకు టికెట్ మార్చుకోవచ్చు కదా. ఇక్కడ కాదంటే ఇంకోసారి కాదు, ఇంకోళ్ళు మార్చుకుంటారు కదా. ఇలా కొత్త ఏం కాదుగా. చివరి రోజు వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. అలాంటి మార్పే జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే వైసీపీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఫేస్ చేసిందో అటువంటి ఇబ్బందులే ఏ పార్టీ అయినా కూడా ఫేస్ చేస్తుంది అని అంటున్నారు సార్. ఇప్పుడు ఆయన పోరాట యోధుడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. మంచి పనులు చేసినప్పుడు పార్టీకి ఉపయోగకరంగా మాట్లాడతాడు. చెడ్డ పని చేసి పార్టీ కనుక అనుకున్న విధంగా కాకుండా ఏదైనా తప్పుడు మార్గాల్లో ఉందనుకోండి, విమర్శిస్తే తప్పేంటి? అంటే పార్టీలో తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఆయన నిస్సందేహంగా ప్రశ్నిస్తాడు. అలాంటి తప్పులు తెలుగుదేశం పార్టీ చేయదని భావిస్తున్నాడు. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ చేసిందనుకోండి, ఆయన దాని గురించి మాట్లాడతాడు కూడా. అనుమానం ఏముంది? కొత్త ఏమీ కాదు కదా. ఓకే సార్, ప్రజెంట్ అయితే ఆయనకు ఉండి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పేసి అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు అవే. కానీ ఉండిలో మరి ఆయన గెలిచే కెపాసిటీ ఉందంట. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పులివెందల్లో పోటీ చేసినా గెలుస్తాడు. అందుట్లో అనుమానమే లేదు. ఇవాళ ఆయన పరిస్థితి అలాంటిది. దాన్ని ఉపయోగించుకోవడంలో పార్టీలు విఫలమయ్యాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విఫలమైందని అయితే నేను భావిస్తున్నాను. ఆయన సేవలు వినియోగించుకోవడంలో, ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళు ఉపయోగించుకోవడంలో వాళ్ళు వెనకబడ్డారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పార్టీకి ఉపయోగం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా చేరినందువల్ల ఇంకొంచెం బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇన్నాళ్ళు ఆయన ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు నరసాపురం నుంచి. కాకపోతే ఎమ్మెల్యేగా టికెట్ వస్తే ఎంపీ అయినా పర్లేదు, ఎమ్మెల్యే అయినా పర్లేదు అంటారు సార్. ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వెలుసుబాటు ఉంటుంది. ఓకే, అదే కనుక ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసి మంత్రి అయ్యాడు అనుకోండి, ఇక దబిడిదిబిడే అది. ఓకే, అంటే అసెంబ్లీలో వైసీపీ పార్టీని గట్టి ఎదుర్కొంటారని అంటున్నారా? అది అనే కాదు, ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. అందుట్లో అనుమానం ఏముంది? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ తరఫున చేరుతున్నారనేది నిజం. ఆయన ఉండి నుంచి పోటీ చేస్తారా, నరసాపురం నుంచి పోటీ చేస్తారనేది చూడాలి. ఓకే, చాలా జరుగుతాయి. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే లోపు మార్పులు చేర్పులు జరుగుతాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం తెలుగుదేశం పార్టీ తరఫున వస్తే 3 పార్టీలకు కూడా చాలా ఉపయోగం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఉండి సీట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఉపయోగం, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ నరసాపురం నుంచి కనుక ఆయన లోక్సభ బరిలో నిలబడితే
మూడు పార్టీలు కూడా ఉపయోగం ఆ విధంగానే ఆలోచిస్తాయని చివరి నిమిషంలో అయినా సరే ఆయన నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తాడని అయితే నేను ఇంకా ఆశాభావంతో ఉన్నాను నేను. ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరడం అనేది ఖాయం. ఓకే. అందుట్లో ఇక ధర్మ సందేహాలు ఏమి లేవు. రేపా ఎల్లుండా ఈ 2 రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే ఆయన 100కి 99 కాదు 100కు 100% కూడా నరసాపురం బరిలో ఉంటాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఆయన ఉండటం కూడా న్యాయం, ఉండాలి. అలాంటి పోరాట యోధుడికి నరసాపురం నుంచే అవకాశం కల్పించాలి. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయించి నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారికి ఆ స్థానాన్ని తిరిగి ఆయన్ని నిలబెడతారని అయితే నేను భావిస్తున్నాను. అంటే నర్సాపురం నుండి ఎంపీగానా సార్, ఎమ్మెల్యేగానా? ఎంపీగా, లోక్సభ సభ్యునిగా. అది బీజేపీ వేరే వాళ్ళకు టికెట్ మార్చుకోవచ్చు కదా. ఇక్కడ కాదంటే ఇంకోసారి కాదు ఇంకోళ్ళు మార్చుకుంటారు కదా. ఇలా కొత్త ఏం కాదుగా. చివరి రోజు వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. అలాంటి మార్పే జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే వైసీపీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఫేస్ చేసిందో అటువంటి ఇబ్బందులే ఏ పార్టీ అయినా కూడా ఫేస్ చేస్తుంది అని అంటున్నారు సార్. ఇప్పుడు ఆయన పోరాట యోధుడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. మంచి పనులు చేసినప్పుడు పార్టీకి ఉపయోగకరంగా మాట్లాడతాడు. చెడ్డ పని చేసి పార్టీ కనుక అనుకున్న విధంగా కాకుండా ఏదైనా తప్పుడు మార్గాల్లో ఉందనుకోండి, విమర్శిస్తే తప్పేంటి? అంటే పార్టీలో తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఆయన నిస్సందేహంగా ప్రశ్నిస్తాడు. అలాంటి తప్పులు తెలుగుదేశం పార్టీ చేయదని భావిస్తున్నాడు. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ చేసిందనుకోండి, ఆయన దాని గురించి మాట్లాడతాడు కూడా. అనుమానం ఏముంది? కొత్త ఏమీ కాదు కదా. ఓకే సార్. ప్రజెంట్ అయితే ఆయనకు ఉండి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పేసి అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు అవే. కానీ ఉండిలో మరి ఆయన గెలిచే కెపాసిటీ ఉందంట. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పులివెందల్లో పోటీ చేసినా గెలుస్తాడు. అందుట్లో అనుమానమే లేదు. ఇవాళ ఆయన పరిస్థితి అలాంటిది. దాన్ని ఉపయోగించుకోవడంలో పార్టీలు విఫలమయ్యాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విఫలమైందని అయితే నేను భావిస్తున్నాను. ఆయన సేవలు వినియోగించుకోవడంలో, ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళు ఉపయోగించుకోవడంలో వాళ్ళు వెనకబడ్డారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పార్టీకి ఉపయోగం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా చేరినందువల్ల ఇంకొంచెం బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఆయన ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు నరసాపురం నుంచి. కాకపోతే ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వెలుసుబాటు ఉంటుంది. ఓకే. అదే కనుక ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ అది. ఓకే. అంటే అసెంబ్లీలో వైసీపీ పార్టీని గట్టి ఎదుర్కొంటారని అంటున్నారా? అది అనే కాదు, ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. అందుట్లో అనుమానం ఏముంది? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.